కామర్స్ ఇది అయింది, ఇవన్నీ అయినా కానీ కొంతవరకు, కాకపోతే కొంతవరకు అన్నా రిలీజియస్ ఫ్రీడమ్ కూడా మనము ఒక స్థాయిలో అజ్యూమ్ చేసాం. నా ఉద్దేశంలో ఈ రైట్స్ అన్ని దే ఆర్ ద బేసిస్ ఫర్ డెమోక్రటిక్ గవర్నెన్స్. When you talk about right to information, right to freedom of speech, right to media freedom, ఇవన్నీ డెమోక్రటిక్ గవర్నెన్స్కి ఫండమెంటల్ అని మనం అందరం, కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ నమ్మే వాళ్ళందరం వి యాక్సెప్ట్. కానీ ఇప్పుడు రాను ఇప్పుడు 10 ఏళ్ళకి జరుగుతున్నది ఏంటంటే దేర్ ఇస్ అ సాబటాజ్ ఆఫ్ దిస్ ఫ్రేమ్వర్క్. ఈ ఫ్రేమ్వర్క్ని సాబటాజ్ చేసే ఒక పెద్ద ఎత్తున ప్రక్రియ మొదలైంది. ఇది ముఖ్యంగా సమాచార మాధ్యమాలు, ఇన్ఫర్మేషన్ ఎకాలజీ అంటారు. నేనైతే దానికి నాకు తెలుగులో పదం తెలియదు ఎకాలజీకి. ఇన్ఫర్మేషన్ ఎకాలజీ అది సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, ఇండివిజువల్ పర్సనల్ సంబంధాలు కావచ్చు. దిస్ హోల్ ఎకాలజీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ has been polluted massively. వేరే ఒక ముఖ్యంగా ఇదివరకు మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఒక ఎడిటోరియల్ సిస్టము, ఇది సిటిజన్ జర్నలిజం అని సోషల్ మీడియా పట్టుకొచ్చింది. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది చేసి పెట్టేసేది. దేర్ ఇస్ నో ఫిల్టర్. ఇట్ బికేమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ దట్ టెక్నాలజీ టు ద రైట్ వింగ్ కమ్యూనిటీ. వాళ్ళు అందరికన్నా ముందు అందులోకి ఎంటర్ అయ్యి 2012 నుంచి ఆల్మోస్ట్ పెద్ద ఎత్తున ఫారెన్ కంపెనీలని హైర్ చేసి ప్రాపగాండిస్ట్లని, మోడీ గారి చరిత్ర చూడండి, హిస్టారికలీ వాట్ హి వాజ్ డూయింగ్. పెద్ద ఎత్తున ఫారెన్ కంపెనీస్ని హైర్ చేసి ఒక మెథాడికల్గా ఒక థాట్ ప్రాసెస్ ప్రకారం మీడియాని, ఏ మీడియాని ఎట్లా వాడాలి, ఏది ఎట్లా ప్రొజెక్ట్ చేయాలి అన్నది వాళ్ళు విపరీతంగా డబ్బు గుమ్మరించి ఇదొక ఫ్రేమ్వర్క్ తయారు చేసి సమాజంలో దించారు. కొన్ని వేల మంది గ్రూప్స్ ఉన్నారు ఇప్పుడు, పేడ్ గ్రూప్స్, పేడ్ పర్సన్స్, మెనీ ఆఫ్ దెమ్ ఇన్ ఫారెన్ కంట్రీస్. సింగపూర్లో, ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్లో ఈయన ఫారెన్ వెళ్తూ ఉంటాడు సాధారణంగా. అక్కడ గుంపులు గుంపులు వచ్చి ఈయన కలుస్తారు. వాళ్ళందరూ ఈయన అనుయాయులు, వీళ్ళ పేమెంట్ కింద ఉన్నవాళ్ళు చాలామంది. సోషల్ మీడియా అక్కడి నుంచి కూడా నడుస్తుంది. మీరు ట్రంప్ ఎలక్షన్ అప్పుడు చూస్తే ట్రంప్స్ సోషల్ మీడియా వాజ్ ఆల్సో ఇన్ ఈస్ట్ యూరోప్. ఆయన వైఫ్ ఈజ్ ఫ్రమ్ ఈస్ట్ యూరోప్. మొత్తం ఆ కంట్రీస్లో కూర్చోబెట్టి పెద్ద ఎత్తున ఒక ఫ్రేమ్వర్క్ ప్రకారము ఒక భావజాలాన్ని సిస్టమేటిక్గా ఇంజెక్ట్ చేశారు మన సొసైటీ. సోషల్ నామ్స్ని విపరీతంగా మార్చేసి. అయితే ఫ్యాసిస్ట్, ఐ వాజ్ రీడింగ్ అ బుక్, మేడంకి కూడా చెప్పాను, హౌ ఫ్యాసిజం వర్క్స్ అని. దర్ ఇస్ అ బుక్ జేసన్ స్టాన్లీ అని. ఈ మధ్య పాలిటిక్స్ 2016 ఆ టైంలో పాలిటిక్స్ ప్రపంచవ్యాప్తంగా టర్కీ తీసుకోండి, వివిధ కంట్రీస్లో, యుఎస్ కూడా ఇంక్లూడ్ చేస్తాడు, ఇండియా ఇంక్లూడ్ చేస్తాడు. అందులో ఒక ఫ్యాసిస్ట్ దారి పెట్టిన కంట్రీస్ని ఐడెంటిఫై చేశాడు 6-7. అండ్ ఆయన ప్రయత్నం ఈ పుస్తకంలో ఏంటంటే ఈ ఫ్యాసిస్ట్ టైప్ ఆఫ్ పాలిటిక్స్కి కామనాలిటీ ఏంటి, అన్ని దేశాల్లో జరుగుతున్న కామన్ విషయం ఏంటి అని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తాడు. హీ ఆల్సో డస్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఒక కంట్రీని మీరు దాన్ని ఫ్యాసిస్ట్ కంట్రీ అనకపోవచ్చు, కానీ వాట్ ఇట్ హ్యాస్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ ఫ్యాసిస్ట్ పాలిటిక్స్. ఇంకా ఫ్యాసిస్ట్ కంట్రీ జర్మనీ లాగా, అప్పటి జర్మనీ లాగా ఆర్ ఇటలీ లాగా పూర్తిగా ఫ్యాసిస్ట్ కంట్రీ కాకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ indulging in fascist politics and fascist politics is trying to take over. అటువంటి పరిస్థితులని ఆయన డిస్క్రైబ్ చేస్తాడు. సో సిస్టమేటిక్లీ హీ ఐడెంటిఫైస్ 4 or 5 క్యారెక్టరిస్టిక్స్, 4 or 5 ఇంకా ఎక్కువ. ఒకటి ఏంటంటే అందులో మీరు యూ కెన్ ఇమ్మీడియట్లీ కనెక్ట్ వెన్ ఐ మెన్షన్ దీస్ థింగ్స్. ఒకటి, మేకింగ్ యూ బిలీవ్ దట్ దెర్ ఈస్ అ మిథలాజికల్ పాస్ట్
which is much better than what we have. ఇప్పటికే ప్రస్తుత పరిస్థితుల కన్నా మిథలాజికల్లీ మనం ఎంతో గొప్పమైన సంస్కృతి, గొప్ప చరిత్ర, గొప్ప వాటెవర్, దాన్ని మనం కాపాడుకోవాలి. దాన్ని చెడగొట్టిన వాళ్ళని కొందరిని ఐడెంటిఫై చేసి వాళ్ళు వెంటబడాలి. ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్, మన మన లెక్క ప్రకారం క్రిస్టియన్ కంట్రీస్లో వేరే వాళ్ళు ఉంటారు. రెండవది, దే మెథాడికల్లీ యూజ్ యాంటీ ఇంటలెక్చువలిజం. ఇంటలెక్చువల్స్ వెంట పడతారు. ఎందుకంటే ప్రతి దేశంలోనూ ఏదో ఒక డెమోక్రటిక్ ఫ్రేమ్వర్క్ కానీ, ఒక కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ కానీ ఉంటుంది. ఆ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ని, దాని కంటిన్యూటీని మెయింటైన్ చేసేది ఆర్ ద ఇంటలెక్చువల్ క్లాస్. యూనివర్సిటీసే కానీ, స్టూడెంట్సే కానీ, కమ్యూనిటీస్ ఆఫ్ రైటర్స్, ఆథర్స్, వాట్ ఎవర్, ఇంటలెక్చువల్ క్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీన్ని పరిరక్షించుకుంటూ హిస్టారికల్ కంటిన్యూటీ మెయింటైన్ చేసి ముందుకు తీసుకెళ్లే ఒక వర్గం. వాళ్ళ మీద పెద్ద ఎత్తున దాడి జరుగుతుంది ఈ టైప్ ఆఫ్ పాలిటిక్స్లో. మనం దాన్ని కూడా రాగానే చేసి జేఎన్యూ వెంటబడ్డారు. మనం హెచ్యు రోహిత్ వేముల పేరు పెట్టుకోం. ఇప్పుడు ప్రస్తుతం ఆల్ ద సెంట్రల్ యూనివర్సిటీస్ హ్యావ్ డైరెక్ట్ రిక్రూట్స్ ఫ్రమ్ ఆర్ఎస్ఎస్ శాఖస్. వీ నో దట్. అండ్ ఫ్యాకల్టీని ఏరి కోరి వాళ్ళని ఈ మధ్య జరిగిన అపాయింట్మెంట్స్ అన్నీ డైరెక్ట్ ఆర్ఎస్ఎస్ అపాయింట్మెంట్సే మనం వింటున్నాం. సో ఇంటలెక్చువలిజంకి అది ఎందుకు దాడి? దానికి ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ ఈస్ టు బ్రేక్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ కంటిన్యూటీ, బ్రేక్ ద డెమోక్రటిక్ నార్మ్స్, weaken the intellectual class, which actually preserves this. ఇంకోటి, ఆల్వేస్ అన్రియల్ థింగ్స్. సమాజంలో మనకి మన నార్మల్ ఎక్స్పీరియన్స్లో కాకుండా ఏవో మిథికల్ ఎక్స్పీరియన్సెస్, అన్యూజువల్ ఎక్స్పీరియన్సెస్, నాట్ కనెక్టెడ్ టు రియల్ లైఫ్ పెట్టి వాటి మీద మనని ఇమోషనల్లీ రెచ్చగొట్టి ఇమోషనల్లీ ఇన్వాల్వ్ చేసే పని ఒకటి జరుగుతుంది. మనం రామ్ మందిర్ తీసుకోండి, ఇంకోటి తీసుకోండి. ఇప్పుడు మీరు ఎవరైనా తప్పిదారిన పబ్లిక్లో రాముడు ఫిక్షనల్ ఫిగరు, హిస్టారికల్ ఫిగర్ కాదంటే సోషల్ మీడియాలో ఎప్పుడన్నా మీరు ఒక పోస్ట్ పెట్టి చూస్తే మీరు చూడండి ఏమవుతుందో. రామాయణ ఇస్ మిథాలజీ నాట్ హిస్టరీ అంటే వచ్చి మీద పడిపోతారు. సో ఇట్ ఈస్ అన్రియల్ ఇష్యూస్ని, ఇమోషనల్లీ ప్రొవోకేటింగ్ ఇష్యూస్ని పెట్టడం, which has nothing to do with our existential reality. The other thing is social hierarchy-ni, ఉన్న డివిజన్స్ని విపరీతంగా పెంచడం. మనకు ఆల్రెడీ రెడీమేడ్ కాస్ట్ సిస్టమ్ ఉంది ఇక్కడ. ఈజీ ఆల్సో రిలీజియస్ ఈ డైవర్సిటీ ఉండబట్టి it is a fertile ground for easy operation of a fascist politics. Similarly, victimhood. Dominant community, majority community is constantly claiming that they are the victims. వీళ్ళు వచ్చి మనం జడగొడుతున్నారు, వీళ్ళు లేకపోతే మనం బాగుపడతాం. ఇప్పుడు జ్యూస్ గురించి ఆ విధంగానే ఒక మిథాలజీ క్రియేట్ చేసి వాళ్ళు ఉండబట్టి వాళ్ళ గ్రీడ్, వాళ్ళ నెగటివిటీ సమాజాన్ని రక్తం పీల్చేస్తారు. వీళ్ళు వాళ్ళ ఇంటలెక్చువల్ కాంట్రిబ్యూషన్, వాళ్ళ సైంటిఫిక్ అన్ని పక్కన పెట్టి కేవలం ఒక ఆస్పెక్ట్ తీసుకొని వాళ్ళని డెమనైజ్ చేసి కొన్ని వేల మిలియన్స్ని చంపినది మనకు తెలుస్తుంది. అండ్ ఎవ్రీ టైమ్ రువాండాలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, దెర్ ఇస్ అ సోషల్ రెటారిక్ బిల్డప్ బిఫోర్ ఇట్ కమ్స్ టు ఫ్యాసిస్ట్ రిప్రైజల్. అట్నే లా అండ్ ఆర్డర్ మనకందరికీ కూడా కాన్స్టిట్యూషనల్లీ గివెన్ ఫ్రేమ్వర్క్ ఉంది. దట్ లాస్ అప్లై ఈక్వల్ టు ఎవ్రీబడి. ఎవ్రీబడి ఈజ్ అ సిటిజన్. లాస్ అప్లై ఈక్వల్లీ టు ఎవ్రీవన్. దాని నుంచి కూడా మన బిలీఫ్ తీసేస్తారు. సో దాట్ వీఆర్ కంటిన్యూస్లీ అక్సెప్టింగ్, ఓ వాళ్ళ అయితే పర్వాలేదు, వీళ్ళ అయితే పర్వాలేదు అనే ఒక ఇమాజినరీ సెలెక్టివ్ thing happens. And one of the biggest things is sexual anxiety or the patriarchy.
మనం సాధారణంగా డిబేట్స్లో ఈ విషయం మనం మాట్లాడట్లేదు. పేట్రియార్కీ అండ్ వైలెన్స్ అగేన్స్ట్ విమెన్ అండ్ విమెన్ యాజ్ సెకండరీ ఆర్ నాన్ సిటిజన్స్, సెకండరీ కూడా యాక్చువల్లీ విమెన్ ఆర్ నాట్ సిటిజన్స్, ఆ స్థాయిలో ఆలోచన ధోరణి కూడా వీళ్ళు పెంచుతున్నారు. అయితే ఈ భావజాలం స్ప్రెడ్కి ఎవరు కారణము, ఎట్లా చేస్తున్నారు అంటే, ఒకటి మాస్ మీడియా, రెండవది సోషల్ మీడియా. మాస్ మీడియాలో మీరు 2014 తర్వాత చూస్తే మొత్తం పెద్ద కంపెనీలన్నీ యాక్చువల్లీ 2013, 2012 నుంచి కంపెనీలని కొనివేయటం మొదలెట్టారు. ఏది అంబానీ, ఈనాడు కంపెనీ వాజ్ ఇన్ క్రైసిస్, 12 ఛానల్స్ వాళ్ళవి నార్త్లో ఉండేవి, వాటన్నిటిని అంబానీ రూల్స్ అన్ని వయోలేట్ చేసి ఆయనకి అప్పచెప్పారు పెద్ద ఎత్తున. ఇప్పుడు ఆయనకి 70 మీడియా ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి, 70. అట్లానే లాస్ట్ ఫైటర్ ఎన్డీటీవీ ఛానల్ని అదాని వాళ్ళు, అంటే ఇవన్నీ హాస్టైల్ టేక్ ఓవర్స్. నువ్వు క్రైసిస్లో పెట్టి బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఎటు పోలేని పరిస్థితిలో వాళ్ళకి అమ్మాల్సిన పరిస్థితి క్రియేట్ చేసి వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు. ఈ టేక్ ఓవర్ చేశాక జరిగేది ఏంటంటే ఆ మీడియాని, ఇప్పుడు మీరు టైమ్స్లో అర్నబ్ గోస్వామి ఛానల్ మొదట్లో టైమ్స్ ఆఫ్ నౌలో ఉండేవాడు. టైమ్స్ నౌ గ్రూప్ ఈజ్ కంప్లీట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద గవర్నమెంట్. రిపబ్లిక్ టీవీ ఈజ్ యాక్చువల్లీ ఒరిజినల్లీ ఫైనాన్స్డ్ బై రాజీవ్ చంద్రశేఖర్ అని సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు కదా కేరళ ఆయన. రాజీవ్ చంద్రశేఖర్ పుట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ దాట్. ఆయన డిఫెన్స్ కాంట్రాక్టర్ యాక్చువల్గా, అండ్ హీఈస్ ఇన్ డిఫెన్స్ కమిటీస్. అండ్ మొత్తం నేషనలిజం, జింగోయిజం ఎక్కడన్నా ఉందంటే ఆ ఛానల్లో మీకు కనిపిస్తుంది. అండ్ హీఈస్ అట్ ద సేమ్ టైమ్ హీఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిఫెన్స్ కాంట్రాక్ట్స్ అండ్ హీఈస్ మోస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వార్స్. బికాస్ డిఫెన్స్ కాంట్రాక్ట్ ఇంట్రెస్ట్ ఏంటి, యుద్ధాలు జరిగితే అమ్ముకోవచ్చు. అలాంటి ఆయన మెయిన్ ఇంట్రెస్ట్. మేమందరం ఒకసారి లెటర్ రాసి క్యాంపెయిన్ కూడా చేశాం దానికి వ్యతిరేకంగా. ఒక అతన్ని, ఒక డిఫెన్స్ కన్సల్టెంట్ని ఎక్స్పర్ట్, డిఫెన్స్ ఎక్స్పర్ట్ అని పట్టుకొచ్చేవాడు ఆ ఛానల్లో, మారూఫ్ రజా అని, మీకు అందరికి గుర్తుంటుంది. ప్రతి ఛానల్లో డిఫెన్స్ ఎక్స్పర్ట్ అని పట్టుకొచ్చేవాడు. We started a campaign saying identify them properly. Who is he? You can't say, ఇప్పుడు మామూలు వాడు డిఫెన్స్ ఎక్స్పర్ట్ అంటే ఎవరో అనుకుంటారు, ఆర్మీ వాడు ఎవరో తెలిసిన. He is a defense broker, contractor. వాడిని పట్టుకొచ్చి నువ్వు, he is talking anti-Pakistan, anti-this, anti-that, constantly he is promoting war. జింగోయిజం క్రియేట్ చేస్తున్నాడు. Rajiv Chandrasekhar also has a big NGO which helps, claims to help soldiers, retired soldiers, injured soldiers, soldiers welfare, they are vetted. So he is deeply embedded in the defense project. ఈ మధ్య ఈ క్రిటిసిజం అంతా వచ్చి బయటపడ్డాక నేను విత్డ్రా అవుతున్నానని ఆ రిపబ్లిక్ ఛానల్ నుంచి విత్డ్రా అయ్యానని చెప్తున్నాడు. అదర్వైజ్ హీ వాజ్ ద ఒరిజినేటర్ ఆఫ్ దట్ ఛానల్. అండ్ అర్నబ్ గోస్వామి డస్ దిస్ డే ఇన్ అండ్ డే అవుట్. మనకి అతని పేట్రియాటిజము, ఫ్లాగ్ ఎగరేస్తానే ఉంటాడు రోజు ఏదో ఒక విధంగా. ఆ పేట్రియాటిజం స్కీమ్లో భాగంగానే చైనీస్ని, పాకిస్తానీస్ని ఎవరినో పట్టుకొచ్చి మనకి ఒక విధమైన భావజాలం జనాల మైండ్లలో ఎంబెడ్ చేస్తాడు కాన్స్టెంట్లీ. సో వీళ్ళ యాంటిసిడెంట్స్ ఏంటి, ఇటువంటి వాళ్ళది అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఎటువంటి కనెక్షన్స్ ఉన్నాయి వెనక, వాళ్ళ ఫైనాన్స్కి ఎక్కడి నుంచి వస్తుంది, హూ ఆర్ దీస్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ ఆల్ దిస్ అన్నది ఒక పెద్ద ప్రశ్న. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మాత్రం they use certain techniques, sensationalism and polarization. Sensationalism and polarization చేసి కాన్స్టెంట్గా మనం హిందూ ముస్లిం అయితే అసలు హిందీ మీడియా, ఇంగ్లీష్ మీడియా అయితే భయంకరంగా, తెలుగులో అంత లేదేమో అనుకుంటున్నాం. బట్ హిందీ, ఇంగ్లీష్ మీడియాలో అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో విపరీతమైన పోలరైజేషన్ ఒక ప్రాజెక్ట్గా రోజు తీసుకొస్తారు. రోజు రామ్ మందిర్ అంటాడు, లేకపోతే పాకిస్తాన్ అంటాడు, లేకపోతే చైనా అంటాడు, రోజు ఏదో తీసుకొస్తారు.
అది కాక సెన్సేషనలిజం ఎట్లా ఆపరేట్ అవుతుందంటే, ఇప్పుడు మీరు దిశ మర్డర్ జరిగింది కదా హైదరాబాద్లో, అమ్మాయి చనిపోయిన ఒక రోజు 2 రోజుల తర్వాత పోలీసులు వాళ్ళు ఒక ఊరి మీద పడి అర్ధరాత్రి 4 పిల్లల్ని పట్టుకొచ్చారు. అందులో ఒకడే అడల్ట్, మిగిలిన 3 మైనర్స్. వాళ్ళు కూడా డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఏదో పాపం. వాళ్ళని చూస్తే బక్క పలచగా ఇంత పిల్లలు ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి ఇటు అటు తిప్పి రికవరీకి అని తీసుకెళ్ళి షూట్ చేసి పడేశారు. ఎందుకు? దేర్ వాజ్ అ క్రిటిసిజం దట్ క్రైమ్ ఆఫ్ దిస్ కైండ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్. అంటే దాని నుంచి ఇమీడియట్గా ఎఫిషియన్సీ ఆఫ్ పోలీస్ చూపించుకోవడానికో వాట్ ఎవర్ ఇస్ ద రీజన్. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మీడియా పాత్ర అండ్ జనం రియాక్షన్, పబ్లిక్ రియాక్షన్. వెళ్ళిపోయి వీళ్ళని ఇంతే చేయాలి, చంపేయాలి, కాల్ చేయాలి, హ్యాంగ్ చేయాలి, పబ్లిక్లీ యూ షుడ్ డూ దిస్ అని ఒక పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. పోలీసుల మీద పూల వర్షం కురిపించారు, మిఠాయిలు తినిపించారు. ఆ రోజు ఐఎమ్ షూర్ ఆల్ ఆఫ్ యూ రిమెంబర్ దిస్ రీసెంట్ కాబట్టి. దీంట్లో ఈ హోల్ ఈవెంట్లో జరిగింది ఏంటంటే, కంప్లీట్లీ డిస్ట్రాయింగ్ అవర్ ఫెయిత్, పబ్లిక్ ఫెయిత్ ఇన్ ద లీగల్ సిస్టమ్ అండ్ రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా ఎందుకు పనికిరాదు? విజిలెంట్ జస్టిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది మనం డైరెక్ట్గా ఫ్యాసిజంకి కనెక్ట్ చేయమేమో, కానీ సమాజంలో విజిలెంట్ జస్టిస్, lack of rule of law is a fundamental weapon of all fascism. మనం దాన్ని డిఫెండ్ చేయకపోతే డే టు డే లైఫ్లో that rule of law is important at any cost, that there should be file a case, go for a trial, prove, and then give whatever punishment under the constitution. You can't take law into your hands and shoot these people down like that. మనం ఎట్లా అయితే ఏ కేసులో అయినా సివిల్ లిబర్టీస్లో మనది అదే కదా ఆర్గ్యుమెంట్. రూల్ ఆఫ్ లాని అండర్మైన్ చేసే ఏదైతే భావజాలం మెంటాలిటీ ఉందో అది చాలా డేంజరస్. ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్. ఒక లాయర్స్ మీటింగ్కి వెళ్ళాను ఎస్వికేలో మధ్య. అందులో లాయర్లు నాకు చెప్తున్నారు, అట్లా చేయకపోతే ఏం చేస్తారు మేడం, క్రైమ్ చేస్తున్నామని చెప్పాలిగా. నేనన్నా, అమ్మా నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు, నువ్వు ఇట్లా మాట్లాడితే నేను నీకేం చెప్తాను, కాన్స్టిట్యూషన్ అన్నమాట చదువు ఏంటిదంతానని. షీ ఈజ్ అ లాయర్ అండ్ షీ ఈజ్ టెలింగ్ అంతే కదా, క్రైమ్ చేస్తే షూట్ చేస్తారట. అంటే అటువంటి భావజాలను నార్మల్ లైఫ్లో ఇట్ హెస్ బీన్ నార్మలైజ్డ్. దట్ నార్మలైజేషన్ ఆఫ్ disrespect for rule of law is actually feeding into this fascist భావజాలానికి అది ఒక గ్రౌండ్. We are preparing a ground. అట్లనే మీరు ఈ మీడియా చేసేది ఇంకోటి ఏముందంటే, I was talking about sensationalism and polarization. Second thing that the media does is selective reporting and bias. కొన్ని విషయాలు అసలు రిపోర్టే చేయరు, కొన్ని విషయాలు రిపోర్ట్ చేస్తారు కానీ దే విల్ బి ఫుల్లీ బయాస్డ్. మణిపూర్లో జరిగిన విషయాలని మెయిన్ స్ట్రీమ్ మీడియా ముట్టలే. మనకి కేవలం సోషల్ మీడియా ద్వారానే, వేరే సోర్సెస్ ద్వారా తెలిసింది తప్ప ఇప్పటి వరకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో దాని గురించి ఒక చర్చ కానీ, సీరియస్గా డిబేట్ కానీ, అసలు ఏం జరుగుతోంది అని చెప్పడం కానీ ప్రయత్నమే లేదు. ఎస్పెషల్లీ నార్త్ ఇండియన్ ఛానల్స్ అండ్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఛానల్స్ ఏమాత్రం దాని జోలి పడు. అంటే నోమ్ చామ్స్కీ అన్నట్టు దే వర్తీ విక్టిమ్స్ అండ్ అన్వర్తీ విక్టిమ్స్. వేరే మనం సోషల్ హైరార్కీ అన్నాం కదా ఫ్యాసిజంలో, దే డిసైడ్ హూ ఈజ్ వర్తీ ఆఫ్ అవర్ సింపతి అండ్ అవర్ కన్సర్న్ అండ్ హూ ఈజ్ వర్తీ ఆఫ్ రైట్స్ అండ్ హూ ఈజ్ నాట్ వర్తీ ఆఫ్ రైట్స్. ఎవరికి రైట్స్ ఉండాలి, ఎవరికి రైట్స్ ఉండకూడదు అన్నది మీడియా మనకి నూరి వస్తుంది ఈ విధమైన స్ట్రాటజీస్తో. 200-300 చర్చలు తగలబెట్టి విపరీతమైన విధ్వంసం మణిపూర్లో జరిగితే వాళ్ళకి హక్కులు అవసరం లేదు, వాళ్ళ గురించి చర్చించాల్సిన, ఆ మహిళల గురించి చర్చించాల్సిన అవసరం లేదు. దే ఆర్ నాట్ వర్తీ విక్టిమ్స్ for whom we can
fight and for whom we can assume rights. అదే సమయంలో బ్రజ్భూషణ్ శరణ్ సింగ్ అనే అతని గురించి కూడా సిమిలర్ స్ట్రాటజీ జరిగింది. బయస్ అని ఎక్కడ అంటున్నా అంటే, ఇప్పుడు ఆసిఫా కేసు ఉంది మీకు కాశ్మీర్లో, చిన్నపిల్లని గుడి దగ్గర బ్రాహ్మిన్స్ రేప్ అండ్ కిల్డ్. ఆ పిల్లని ఈ విధంగా చేసిన వాళ్ళు, అత్యాచారం చేసి మర్డర్ చేసిన వాళ్ళకి సపోర్ట్గా జులూసులు తీసినారు. దే వెంట్ ఇన్ ప్రొసెషన్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దీస్ ఫెలోస్ క్రిమినల్స్. మనం ఆ క్రిమినల్స్ని సపోర్ట్ చేసే సిగ్గులేనితనము టెండెన్సీ ఇప్పుడు మనం ఓపెన్గా బిల్కిస్ బానో కేసులో చూస్తున్నాం, అందరి కేసుల్లో చూస్తున్నాం. బికాస్ దట్ గర్ల్ ఈజ్ అ ముస్లిం చైల్డ్, షీ హ్యాస్ నో రైట్స్. బిల్కిస్ బానో ఈజ్ అ ముస్లిం ఉమెన్, ఎంత అట్రాసిటీస్ అయినా షీ హ్యాస్ నో రైట్స్. ఇప్పటికి ఆల్రెడీ మీకు ఫాలో అవుతున్నారో లేదో న్యూస్లో, బిల్కిస్ బానో క్రిమినల్స్ ఇద్దరిని ఆల్రెడీ మళ్ళీ బెయిల్ ఇచ్చి బయటికి పరోల్ ఇచ్చి పంపిస్తున్నారు. ఇద్దరు బయట ఉన్నారు మళ్ళీ 12 మందిలో. సుప్రీంకోర్టు ఏమన్నా కానీ గుజరాత్లో జరుగుతూనే ఉంటాయి. సో దెర్ ఈస్ అ వర్దినెస్ అండ్ అన్వర్దినెస్ ఆఫ్ అ విక్టిమ్, హూ కెన్ హ్యావ్ రైట్స్ అండ్ హూ కెనాట్ హ్యావ్ రైట్స్. ఈ భావజాలంతో మనము సాధారణ ప్రజల్ని పూర్తిగా అటువంటి ఆలోచనలకి, అందరికీ ఈక్వల్ రైట్స్ అన్న ఆలోచన అసలు ఇప్పుడు లేదు. అది వైప్అవుట్ అవుతుంది మన మైండ్స్లోంచి మెల్లగా, ఇటువంటి కవరేజ్ వల్ల, ఇటువంటి డిస్కోర్స్ వల్ల, పబ్లిక్ డిస్కోర్స్ వల్ల. ఇంకో ముఖ్య విషయం ఏది మాట్లాడాలంటే, రిఫ్యూజల్ టు హోల్డ్ ఎనీ గవర్నమెంట్ టు అకౌంట్. వాళ్ళ ప్రభుత్వాలు ఉన్న చోట వాళ్ళని ఎంత పెద్ద స్టాండర్డ్ అన్న అవ్వండి, ఎంత విపరీతమైన సిఏజీ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు పెద్ద డిస్కవర్ చేశారు. ఇప్పుడు గుజరాత్లో అయితే రోజుకి 3-4 మేజర్ స్కాండల్స్ వస్తున్నాయి రోజు సోషల్ మీడియాలో. దాని గురించి మీకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఏ విధమైన చర్చ కనపడనియరు. మోస్ట్ క్లీన్ గవర్నమెంట్, మోస్ట్ క్లీన్ పర్సన్ ఎవరు అంటే విష్ణు అవతార్, యు నో హూ ఇట్ ఈస్. సో మిస్ఇన్ఫర్మేషన్ అండ్ ప్రాపగండా టెన్షన్స్ క్రియేట్ చేయడానికి మిస్ఇన్ఫర్మేషన్ అండ్ ప్రాపగండా ఏదైతే జరుగుతుందో, వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్స్ దే డూ ఈజ్ ఆల్సో కాన్స్పిరసీ థియరీస్. దానికి ఒక ప్రూఫ్ ఉండదు, ఫ్యాక్చువల్ ఇది ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, కాన్స్పిరసీ థియరీస్ క్రియేట్ చేస్తారు. మీరు మహారాష్ట్రలో సాధువుల్ని చంపడం ఒక కేసు అయింది. వాళ్ళని మెయిన్గా ఎందుకు జనం చుట్టుముట్టి చంపారు విలేజ్లో అంటే, వాళ్ళ చైల్డ్ లిఫ్టర్స్ అని రూమర్ వచ్చింది, పిల్లలు ఎత్తిపోతున్నారని వాళ్ళని చంపారు. అర్నబ్ గోస్వామి ఏం ప్రోగ్రామ్ చేశారో తెలుసు, అది నెట్లో ఉంది చూడండి మీరు. ఆయన అంటాడు, సోనియా గాంధీ పంపించిందంట, వీళ్ళని చంపించి ఒక రిపోర్ట్ తయారు చేసి ఇటలీకి పంపించిందంట. ఇటలీలో వాళ్ళ ప్రభుత్వం, నువ్వు అంత గొప్ప ఇంపార్టెంట్ పొజిషన్లో ఉండి అక్కడ ఇవన్నీ చేయిస్తున్నావు, గుడ్, కంగ్రాచులేషన్స్ అన్నారంట. ఇట్ ఈస్ దేర్ ఆన్ ద మీడియా, ఇట్ ఈస్ ఓపెన్లీ హీఈస్ టాకింగ్ నాన్ సెన్స్ లైక్ దిస్. కాన్స్పిరసీ థియరీస్. ఇప్పుడు నెహ్రూ గాంధీ పరివారం గురించి మీరు నెట్ ఓపెన్ చేసి చూస్తే కొన్ని లక్షల స్టోరీస్ ఇటువంటి ఉంటాయి. వాళ్ళ తురక వాళ్ళని, వాళ్ళ తాత తురకని, ఇంకా కంప్లీట్లీ. అండ్ కాంగ్రెస్ని కాంగ్రెస్ అంటారు. ఈ పదజాలం ఒకటి, కాంగ్రెస్, కేచేఎన్ కాంగ్రెస్ అని పెడతారు. అదొక పదజాలము రిపీటెడ్ న్యూస్ తోటి మైండ్లోకి ఇంజెక్ట్ చేసేస్తారు. ఆ ప్రెజుడిస్, వీళ్ళు తురకాడ పార్టీ, వీళ్ళని తెలియకూడదు, వీళ్ళు వస్తే ముస్లిమ్స్ విల్ టేక్ ఓవర్ అవర్ కంట్రీ. ఈ భయాలు క్రియేట్ చేయడము, సోషల్ ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేయడము, దానికి తోడు లవ్ జిహాద్ పెడతారు. లవ్ జిహాద్ ఈజ్ యాక్చువల్లీ ఎ థ్రెట్ టు ఆల్ ద masculinity ఆఫ్ ద హిందూ కమ్యూనిటీ. హిందూ కమ్యూనిటీ ఫీల్స్ వెరీ ఇన్సెక్యూర్. మా వాళ్ళందరూ అటు వెళ్ళిపోతారేమో. ఇన్ఫ్యాక్ట్ వన్ ఫెలో యాక్చువల్లీ గేవ్ అ థింగ్, సే ఎవరు అపూర్వానంద్ గారు యాక్చువల్లీ ఓ బ్యూటిఫుల్ ఆర్టికల్ రాశారని, చదవండి మీరు. హౌ ద హిందూ మైండ్
came up with this love jihad. It is the insecurity of the RSS and this gang that women actually like those Aryan-looking, smart, handsome Muslim men ki preference untadi. Andukane we Hindu women are choosing to go with them ani pedda, I mean the whole insecurity of why this is happening, that వాళ్ళు బై యాక్చువల్గా ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసే ప్రచారంలో మీరు చూడండి, ఈ యంగ్ హ్యాండ్సమ్ Muslim men are going around on bikes and attract Hindu girls and take them around and finally marry them and convert them. That is the logic of that story. ఈ పేరు పెట్టుకొని ఎన్ని రైట్స్ అయినాయో నార్త్ ఇండియాలో వి ఆల్ నో. పార్లమెంట్లోనేమో దేర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ లవ్ జిహాద్, వి నెవర్ డిఫైన్డ్ ఇట్ అని వాళ్ళు చెప్పుకున్నారు. బట్ ఆన్ ద గ్రౌండ్ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్. దిస్ ప్రెజుడిస్, హౌ దట్ ప్రెజుడిస్ is created constantly as a propaganda. ఇప్పుడు వచ్చిన తిప్పలు ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా హ్యాస్ అ వెరీ బిగ్ ప్రెజెన్స్ ఆన్ సోషల్ మీడియా. ప్రతి న్యూస్ పేపరు, ప్రతి టెలివిజన్ ఛానల్, వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో కూడా పెద్ద ప్రెజెన్స్ ఉంది. కాకపోతే లక్కీలీ దేర్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఆఫ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్. Very strong presence of independent journalists who are trying to still hang on to the constitutional principles, still trying to hang on to the basic ideas of equality, justice and fraternity, and they are trying to do their journalism as it should be done. So there is a, ఇప్పుడు జరగబోయేది ఏంటంటే ఒక విధంగా సోషల్ మీడియాలో ఒక ప్రాబ్లం ఏముందంటే ఎకో ఛాంబర్స్ అవుతాయి. వాటిలో ఆల్గోరిథమ్స్ ఉంటాయి కదా, మీరు ఒకటి రెండు సార్లు ఏదైనా ఒక టైప్ ఆఫ్ న్యూస్ చూస్తే ఇంకా మీకు అది మీ ఫీడ్లో అదే ఆ టైపే వస్తాయి. మనం డైవర్సిటీగా చూడకుండా, మనకి నచ్చని పాలిటిక్స్ మనం చూడకపోతే కాన్స్టెంట్లీ యూ విల్ బి ఫెడ్ విత్ వాట్ యూ లైక్. బికాజ్ వాళ్ళకి నంబర్స్ పెంచడం కావాలి, ఎక్కువ మంది చూడడం కావాలి. ఈ కాంటెక్స్ట్లో మనము we are becoming isolated communities who are talking to ourselves. మీరు చెప్పేది నాకు నచ్చుతుంది, నాకు చెప్పేది మీకు నచ్చుతుంది. as all rights people we all prefer each other's views. దీనికి ముందు ఏంటంటే మనము వేరే కూడా చూడాలి, అక్కడ కూడా పోయి మాట్లాడాలి. we must start engaging with that and also start questioning, open up our cocoon. మనం ఏ దీంట్లో అయితే బంధించబడ్డామో అల్గోరిథం టెక్నిక్ని బ్రేక్ చేసి దాన్ని బయటకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. కాన్స్టెంట్లీ లుక్ ఫర్ రైట్ వింగ్ థింగ్ ఆల్సో. వాళ్ళు ఏమంటున్నారో చూడండి, వాళ్ళని ఏమైనా ఎదిరించగలిగినా, మాట్లాడగలిగినా తిడితే తిడతారు, అంటే వాళ్ళు తిట్టినట్టు మనం తిట్టలేము. బట్ యూ హ్యావ్ టు ఎంగేజ్ విత్ దాట్. అదర్వైజ్ మనలో మనం మాట్లాడుకొని మనలో మనం ఇది చేసుకున్నట్టు, కన్విన్స్ చేసుకున్నట్టు, అదొక చాలా సీరియస్ ప్రాబ్లం. algorithm problem ఏదైతే ఉందో ఇట్ క్రియేట్స్ స్మాల్ ఇది. ఇంకోటి మనము వాళ్ళ దానికి వెళ్ళినప్పుడు, వాళ్ళ అరీనాకి వెళ్ళినప్పుడు సీరియస్గా అటాక్ జరుగుతుంది, వైలెన్స్ అండ్ థ్రెట్స్. అండ్ ఒక్కొక్కసారి మన మహిళా జర్నలిస్టులు చాలా సార్లు మీటింగ్స్ కూడా అయినాయి, వాళ్ళ ఫోన్ నెంబర్లు, అడ్రస్లు కూడా పబ్లిక్ చేస్తారు కనుక్కొని. సో ఇట్ ఈస్ ఎ వెరీ స్కేరీ. అండ్ ఇప్పటికీ మేము, నాకు గుర్తుండి కనీసం 10-15 కంప్లైంట్స్ టు సైబర్ సెక్యూరిటీ పోలీస్కి పెట్టాము. ఒకే ఇన్సిడెంట్లో యాక్షన్ ఇమీడియట్గా తీసుకున్నారు, మీడియాలో మాట్లాడలో వాళ్ళు అసలు పట్టించుకోలేదు ఇనేటివి. సో ఎవ్రీబడి ఈజ్ వల్నరబుల్ టు అటాక్స్. సో అదొక పెద్ద సమస్య. ఇప్పుడు జరుగుతున్న, నేను ట్రై టు ఫినిష్ ఫాస్ట్. ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే ఇటీవల లాస్ట్ 1 వీక్లో మనం గమనించండి, ప్రభుత్వము సోషల్ మీడియాని కంట్రోల్ చేసేదానికి పెద్ద ఎత్తున దిగుతోంది. దీంట్లో ఒక 5-6 నెలల క్రితము ఫ్యాక్ట్ చెక్ ఆర్గనైజేషన్ అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళది. ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ ఏంటండి, అబద్ధాలు వాళ్ళే చెప్తారు. Media is an independent institution which should be questioning as a fourth pillar
the state. The state is saying, I will tell you what is okay, not okay. మనం ఆ స్థాయిలో ఉంది ఈ ప్రభుత్వం. అండ్ దే ఆర్ సేయింగ్ మా ఆఫీసర్ ఎవడో అక్కడ డెప్యూటీ సెక్రటరీలో ఎవరో ఉంటాడు, వానికి నచ్చంది ఏదైనా వాడు యూ కెన్ సే టేక్ ఇట్ అవుట్, విచ్ దే హ్యావ్ స్టార్టెడ్ డూయింగ్. అది యూట్యూబ్లో, ట్విట్టర్లో అన్నిట్లో టేక్ డౌన్ ఆర్డర్స్ వస్తున్నాయి. ఫార్మర్స్ ఎడ్యుకేషన్ అయినా మొన్న లక్నోలో పిల్లలు పేపర్ లీక్ అయినాక ఉద్యోగాలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ ఉన్నాయి. వాటన్నిటివి న్యూస్ పెట్టొద్దని చెప్పేస్తున్నారు, తీపిచ్చేస్తున్నారు న్యూస్. సో దెర్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఇన్ఫర్మేషన్ డార్క్నెస్ ఆల్సో క్రియేటెడ్. ఓన్లీ దేర్ ఇన్ఫర్మేషన్ ఈస్ గోయింగ్ టు బి దేర్ అన్లెస్ వీ స్టార్ట్ అపోజింగ్ అండ్ యాక్చువల్లీ డూయింగ్ సంథింగ్ అబౌట్ ఇట్ కలెక్టివ్లీ. దాని గురించి కొంతన్నా మనము పుష్ బ్యాక్ చేయాలి, లేకపోతే we can't allow this to happen, because that is a final blow to any public discourse and democratic spirit. Adi danni manam urkokudu. Actually collectively we should actually challenge all these things. Broadcast bill okati vastundi, IT rules kotta vastunayi, వీటన్నిటిలో గవర్నమెంట్ ఇస్ టేకింగ్ కంప్లీట్ ఛార్జ్. వాళ్ళకి ఏం చెప్తున్నారు, ప్లాట్ఫామ్స్కి మీరు గ్రీవెన్సర్ పెట్టండి, ఒక ఛానల్ ఉంది మీకు, మీరు గ్రీవెన్సర్ పెట్టండి, ఫస్ట్ మీకు వస్తుంది కంప్లైంట్. నెక్స్ట్ లెవెల్ అపెలేట్ ఉంటుంది, అపెలేట్ అయిపోయినాక ఇంకా మినిస్ట్రీ డిసైడ్స్, కథం. ఇంకా మినిస్ట్రీలో ఎవరో గుమాస్తా కూర్చొని ఓకే నాట్ ఓకే పెడతారు. జనరలీ దట్ fellow will be from RSS, very trusted man will be there. So these are all nightmares for a democratic media system. If you want public discourse ni పూర్తిగా క్యాప్చర్ చేసి దాన్ని వెసులుబాటు లేకుండా చేసే ప్రయత్నం జరుగుతుంది. దీన్ని we have to challenge. Apart from that, we also ఈ డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్స్, ఫేక్ అకౌంట్స్, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నాం అన్నీ కూడా కొంతవరకు కొన్ని గ్రూప్స్ బాగా ఛాలెంజ్ చేస్తున్నాయి ఇప్పుడు. కానీ ఇంకా చాలా మనము దే ఆర్ వెరీ ఆర్గనైజ్డ్ అండ్ హెవీలీ ఫండెడ్ పీపుల్. మనది ఆర్గానిక్గా రావాలి. ఇప్పుడు ట్విట్టర్లో జరిగింది ఏంటంటే ఫేక్ అకౌంట్స్ చాలా మటుకు తీయించారు. ఈవెన్ ద ప్రైమ్ మినిస్టర్ అప్పుడు ఏదో 60 million అన్నారు, అందులో మోర్ దెన్ హాఫ్ ఫేక్ అకౌంట్స్, బాట్స్, ఫేక్ అకౌంట్స్, ఆటోమేటిక్ వీళ్ళు అని తీయించేశారు వాళ్ళు. సో దట్ కైండ్ ఆఫ్ క్యాంపెయిన్ వాజ్ ఆల్సో నెసెసరీ, దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ వై ఈస్ దిస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్, హౌ ఆర్ దే డ్రైవింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. మనము ప్లాట్ఫామ్స్ మీద, సోషల్ మీడియాలో జరిగే టెక్నికల్ ట్రిక్స్ మీద కూడా there is something called information freedom foundation. మనం దాన్ని వాళ్ళ వెబ్సైట్ని ప్లీజ్ ఫాలో. వాళ్ళు ఎప్పటికప్పుడు వీటి మీద క్రిటిక్ పెడుతూ ఉంటారు, ఎప్పటికప్పుడు ఛాలెంజ్ కూడా చేస్తూ ఉంటారు. ఐ థింక్ వీ ఆల్సో నీడ్ టు డూ దాట్ యాజ్ పీపుల్ హూ ఆర్ ఇన్ దిస్ బిజినెస్. డైరెక్ట్గా కమ్యూనికేషన్లో ఉండకపోవచ్చు, బట్ అవర్ వర్క్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ ఎన్వైరన్మెంట్. ఈ ఎకాలజీని పొల్యూట్ చేసే వాటిని మనం ఛాలెంజ్ చేసి ఫిల్టర్ చేసే సిస్టమ్ మన దగ్గర నుంచి కూడా కొంత పుష్ బ్యాక్ లేకపోతే ఇట్ విల్ బి అ ఓపెన్ ఫీల్డ్ ఫర్ దెమ్. సో ఐ థింక్ యాజ్ అ రూల్ ఆల్ ఆఫ్ us also should start working on this the information ecology which got completely polluted in the last 10 years. ఇది వరకు అంత బాగుంది అనను, కానీ లాస్ట్ 10 yearsలో మాత్రం చాలా హోప్లెస్గా మారింది. యాక్చువల్లీ అట్ సమ్ పాయింట్ మనం ఇప్పుడు అనుకుంటున్నది ఏంటంటే, నేను ఒక ఆయన సుప్రీంకోర్టు లాయర్ అక్కడ మాట్లాడి ఇది ఛాలెంజ్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఒక ముస్లిం మీద ఒక క్రిస్టియన్ మీద అటాక్ అయింది అనుకుంటే, మీరు అది ముస్లిం అటాక్ కానీ క్రిస్టియన్ అటాక్ అని దాన్ని ఫ్రేమ్ చేయొద్దు దళిత్ అటాక్ అని. వాట్ యు నీడ్ టు సే ఈజ్ it is an attack on the constitution and the constitutional values, that all are equal, we have fraternity, justice, all these things as fundamental principles of the constitution. That is being attacked. Don't go ఇప్పుడు ముస్లింనో క్రిస్టియన్నో ఇది ఇలా జరుగుతుందని మీరు మాట్లాడకండి అని ఆయన సలహా ఇచ్చారు. అట్లే
for everything that we do, the common minimum framework is the constitutional values. And the common minimum. Every time there is something unlawful happening, it is a challenge to that common minimum framework. If you academics be the attack, it is actually destroying that common minimum framework. Because they don't want the support of these people to uphold that. By destroying and dismantling that, they want to create an uncertainty and open field. Now, what they call postmodernism and but nothing is standard, no values. Everything, every historical fact is being challenged. ఎందుకు ఈ దిశ ఎన్కౌంటర్లో నేను షార్ట్లీ ముగిస్తాను, టైం అయింది అనుకుంటా. ఈ దిశ ఎన్కౌంటర్ కేసులో ఒక జస్టిస్ వచ్చారు, ఆయన పేరు మహారాష్ట్ర. ఆయన అద్భుతంగా చేశాడు అది, క్రాస్ క్వశ్చనింగ్ అది, అలాంగ్ విత్ అనదర్ లేడీ జడ్జ్, అద్భుతంగా చేశాడు. లాస్ట్ డే నేను వింటుంటే నాకు గుండె ఆగిపోయింది. ఆయన క్యాషువల్గా మాట్లాడుతూ రాణా ప్రతాప్ యుద్ధం ఓడిపోలేదు, మనకి ఎప్పుడన్నా ఇంత ఇట్లాంటి హిస్టరీ చెప్పారా, వీళ్ళందరూ అబద్ధం ప్రచారం చేశారు మొన్నటిదాకా అంటున్నాడు ఆయన. అండ్ a judge, retired judge said something like that. నేను సర్కారియా కాదు సార్, సిర్పూర్కర్. I was stunned when I heard that. I couldn't believe my ears. అది అన్నాడు ఆయన, రిటైర్డ్ జడ్జ్. హిస్టరీలో మనకి ఇవన్నీ ఎవరు చెప్తున్నారు, ఇప్పుడు బయటకు వస్తున్నాయి అంటున్నాడు ఆయన. అండ్ హిస్టారికల్ ఈవెంట్స్ ఆఫ్ రీసెంట్ మెమరీ, ఇప్పుడు శివాజీ లాంటి వాళ్ళు కూడా రీసెంట్ మెమరీ, ఇట్స్ ఎ రికార్డెడ్ హిస్టరీ ఆల్సో. దాన్ని ఛాలెంజ్ చేస్తున్నారు ఫ్యాక్ట్స్ని. ద ఐడియా ఇస్ టు డిస్మాంటిల్ common frameworks and common beliefs that govern a cohesive society. A cohesion ni padagotte, a cohesion ni viraggotteste, inka you can do anyway, free for all. You can do whatever you want, say whatever you want, do whatever you want according to your convenience. And it is an extremely manipulative strategy which is used by all fascist politics. Fascist politics ki idoka pedda ayudam. Dismantling the common frameworks of cohesion. సోషల్ కోహెషన్, కామన్ ఫ్రేమ్వర్క్స్ ఏమి ఉంటాయో వాటిని డిస్మాంటిల్ చేయడానికి వాళ్ళు మొదట పరిగెట్టుకొని, ఇట్ ఈస్ నాట్ యాక్సిడెంట్, నన్ ఆఫ్ దిస్ ఈజ్ యాక్సిడెంటల్. వాళ్ళు దే ఆర్ వెరీ గుడ్ బిగ్ స్కాలర్స్ ఫర్ సిట్టింగ్ అండ్ స్ట్రాటజైజింగ్ అండ్ డూయింగ్ దిస్ ఇన్ అ మెథాడికల్ వే. ఊరికే కావట్లేదు ఇది. కాకపోతే రోడ్డు మీద దించే వాళ్ళకి మాత్రం కత్తులు, కటార్లు, బ్యాండ్లు పెట్టుకొని మనల్ని భయభ్రాంతులు చేసి వాళ్ళని వినేట్టు చేస్తున్నారు, ఛాలెంజ్ చేయకుండా చేస్తున్నారు. But the overall strategy is a very intelligent strategy. We cannot underestimate what they are doing. Extremely well funded, very intelligent strategy. And it is a common strategy in other countries also. I think. The attack is on this common framework. And ఆయన లాయర్ గారు ఏమన్నారంటే, it is an attack also on our relationship with our own society and people around us. మన తోటి పౌరులతోటి మనకు ఉండవలసిన సంబంధాలు ఎటువంటి ఉండాలంటే వాటి మీద కూడా అటాక్ అయింది అని చెప్పాడు. ఐ థాట్ దట్ వాజ్ ఎ వెరీ నైస్ సమ్మరీ ఆఫ్ హిస్ presentation yesterday. So basically this is what I wanted to share with you. I thank you all for giving me this opportunity and listening to